హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఒక కొలీగ్‌తో మాట్లాడుతుంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మా మధ్యలో కాన్వర్సేషన్‌లోకి వచ్చిందనమాట. అదేమంటే అతను చెప్తున్నాడు. నాకు చేస్తున్న జాబ్ నాకేం నచ్చడం లేదు. ఏదో రోజు ఒకలాగే పోతుందసల. అసలు ట్రావెలింగ్‌కే మాక్సిమం 2 అవర్స్ అయిపోతుంది రోజులో. ఇంటి దగ్గర నుంచి అక్కడ రావడం, మళ్ళీ ఇక్కడి నుంచి ఇంటికెళ్ళడం. ఆ తర్వాత ఇంట్లో అసలు లైఫ్ అయితే నేను స్పెండ్ చేయలేకపోతున్నా. టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నా ఫ్యామిలీతోటి. మాక్సిమం టైమ్ అంతా కూడా ఆఫీస్‌లోనో లేకపోతే వర్క్ తోటే అయిపోతుంది. నాకు చిరాకొచ్చేస్తుంది. నేనైతే మానేసి మా ఊరెళ్ళిపోదాం అనుకుంటున్నానని చెప్పి ఒక టాపిక్ అయితే వచ్చిందనమాట. ఆలోచించిన తర్వాత నాకు కూడా అనిపించింది. ఎందువల్ల ఈ విధంగా మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్‌కి, ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి వాళ్ళు చేస్తున్న పని నచ్చదు. ఎప్పుడు కూడా వేరే వాళ్ళతోటి అంటే వేరే ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకొని, "అరే! వాళ్ళ లైఫ్ స్టైల్ భలే ఉందిరా" అని చెప్పి ఎక్కువ ఎంతూసియాస్టిక్‌గా ఫీల్ అవుతుంటారన్నమాట. చాలా అమేజింగ్‌గా ఫీల్ అవుతుంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి. అరే! అలా చేసి ఉండాల్సింది కదా మనం కూడా. లేకపోతే మనం కూడా అప్పుడు అట్లా ఆ కోర్స్ తీసుకునుంటే అటుపక్క వెళ్దుం కదా! అనవసరంగా ఇందులోకొచ్చాం అని చెప్పి చాలా మంది ఎక్కువ ఫీల్ అవుతుంటారన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి 2 కేటగరీస్ ఉంటాయి. ఒకటి లివ్ టు వర్క్, ఇంకోళ్ళేమో వర్క్ టు లివ్ అన్నమాట. ఈ లివ్ టు వర్క్ అనే కేటగిరీలో ఉన్నవాళ్ళు ఏమంటే వీళ్ళకి చాలా ప్యాషన్ ఉంటుంది. ఏదో ఒకటి సాధించాలి. సంథింగ్ ఏదైనా అచీవ్ చేయాలని చెప్పి చాలా ఫీల్ అవుతుంటారనమాట. కష్టపడుతుంటారు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత పనిచ్చినా సరే చేస్తూనే ఉంటారనమాట. వర్కహాలిక్ అంటారు చూసారా? అలా ఉంటారనమాట వీళ్ళు. వీళ్ళకేమంటే ఒక ప్యాషన్ అనేది ఉంటుంది. దాన్ని ఎట్లైనా సరే అచీవ్ చేయాలి లైఫ్‌లో అని చెప్పి చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందంటే దాన్ని ఎప్పుడు వదులుకోరనమాట. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి వాళ్ళు కంటిన్యూయస్‌గా అప్‌డేట్ అవుతూనే ఉంటారు. సెకండ్ కేటగరీ వచ్చి వర్క్ టు లివ్. ఒక జాబ్ ఉంటే చాలు హ్యాపీగా. మార్నింగ్ 9కి లాగిన్ అవుతారు. 5కి లాగ్ ఆఫ్ అయిపోతారు. సో, ఆ మధ్యలో ఆఫీస్ వర్క్ ఎంత ఇచ్చినా సరే చేస్తారు. ఆ తర్వాత మాత్రం ఇంక ఎక్స్‌టెండ్ చేయమంటే మాత్రం వాళ్ళు చాలా కోపం వస్తుందన్నమాట. ఎవరికైనా అంతే కదండీ. 9 అవర్స్ వర్క్ అని చెప్పి ఇంకా ఎక్స్‌టెండ్ చేయమంటే ఓటీ ఇవ్వరు అట్లాంటివి ఏమి చేయరు. బట్ పని చేయమంటారు. ఎవరికైనా సరే చాలా కోపం వస్తుంటుంది. బట్ చేయలేరన్నమాట. వేరే ఆప్షన్ లేదు. ఖచ్చితంగా జాబ్ చేసి తీరాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ డిపెండెన్సీ అనేది ఉంది. అట్ ద సేమ్ టైమ్ సంథింగ్ ఏదో కొత్త కోర్స్ ఏదో నేర్చుకొని చేస్తున్నాడు. తనకు రాని దాన్ని నేర్చుకొని సంథింగ్ ఏదో బలవంతంగా చేస్తున్నాడన్నమాట. సో, మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఈ కేటగరీలో ఉన్న వాళ్ళకి వస్తాయి. సో, ఎందువల్ల ఈ విధంగా ఫీల్ అవుతారు? ఎందువల్ల వాళ్ళకి వాళ్ళ జాబ్ అనేది నచ్చదంటే ఒక 5-6 రీజన్స్ అయితే ఉంటాయన్నమాట. అట్ ద సేమ్ టైమ్ దీంట్లో నుంచి ఎలా బయటపడొచ్చని కూడా నేనైతే మీకు చాలా బ్రీఫ్‌గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి వాళ్ళ యొక్క జాబ్ అనేది ఎందుకు నచ్చదంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టే ఇష్యూ వచ్చి బర్న్‌ఔట్ అన్నమాట. ఎలా బర్న్‌ఔట్ అవుతారంటే లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఇంతసేపు కూర్చొని ఒకేసారి పని చేయడం వల్ల బ్యాక్ పెయిన్ ఇష్యూస్ వస్తుంటాయి. చాలా రకాల ఇష్యూస్ వస్తుంటాయన్నమాట. స్ట్రెస్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ కాన్స్టెంట్‌గా డెడ్‌లైన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయన్నమాట. చాలా ప్రెషర్ పెడుతుంటారు. చేయాలి, చేయాలి, పని చేయాలని చెప్పి. సో, ఈ విధంగా ఇవన్నీ ఒక్కసారిగా ఎవ్రీ వీక్ ఒక రిగరస్‌గా వీటితోటి వెళ్ళడం వల్ల చాలా బర్న్‌ఔట్ అనేది ఫీల్ అవుతుంటారన్నమాట. సో, లీవ్స్ అనేవి ఇప్పుడు కూడా అప్రూవ్ చేయరు. ఎప్పుడో ఒకసారి అప్రూవ్ చేస్తారు. బట్ ప్రతిసారి అప్రూవ్ చేయరు కదా! సో, ఒక రకమైనటువంటి బర్న్‌ఔట్ అనేది ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. సో, అట్లా నచ్చదు. ఏంటే ఈ లైఫ్ స్టైల్ ఇట్లా ఉందనిపిస్తుంటది. ఇది నంబర్ 1 రీజన్. నంబర్ 2 వచ్చి మొనోటనీ. అదే పని, సేమ్ అదే టాస్క్, రిపీటెడ్ టాస్క్స్ అన్నమాట. అదే పని చేస్తుంటారు. కొత్తదనం ఏమి అనిపించదు. చాలా సార్లు అనుకుంటుంటారు. ఎందుకు మనం ఇదే చేస్తున్నాం, బయటకి వెళ్ళలేకపోతున్నాం. ప్రస్తుతం ఉన్న స్కిల్స్ తోటి బయటైతే ఆపర్చునిటీస్ అనేవి రావట్లేదు. ఎలా చేయాలి? ఏం చేయాలి? అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడున్న దాన్నయితే వదులుకోలేరు. ఎందుకంటే బయట ఆపర్చునిటీస్ అనేవి లేవన్నమాట. ఆ ల్యాక్ ఆఫ్ వెరైటీ ఏదైతే ఉందో వాళ్ళని ఒక రకమైనటువంటి మొనోటోనీలోకి అయితే తోసేస్తదన్నమాట. అనిపిస్తుంటుంది. ఏంట్రా ఇది రోజు ఇదే పని చేస్తున్నాం అని చెప్పి. ఇది సెకండ్ రీజన్. అండ్ థర్డ్ వన్ వచ్చి వర్క్ లైఫ్ ఇన్‌బాలన్స్. ఖచ్చితంగా వర్క్ లైఫ్ అనేది ఖచ్చితంగా దెబ్బతింటుందన్నమాట. ఓ పక్క వర్క్ చూసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మాక్సిమం అచ్చేయి, ఇచ్చేయి అని చెప్పి కరెక్ట్‌గా లాగ్ ఆఫ్ అయిపోయే టైంకి కాల్ షెడ్యూల్ చేస్తారు. ఏదో ఇష్యూ వచ్చిందని చెప్పి. ఇంకా లాగ్ ఆఫ్ అయిపోతాం హ్యాపీగా పిల్లలతో పడుకుందాం, లేకపోతే ఆడుకుందాం, బయట ఎక్కడికైనా వెళ్దాం సంథింగ్ ఏదైనా ఉందనుకునే టైంకి కాల్ షెడ్యూల్ చేస్తారు. లేకపోతే నాకేదో డౌట్ అని చెప్పి వాడు కాల్ చేస్తారు. అక్కడి నుంచి ఒక గంట సేపు పాటు తినేస్తాడన్నమాట. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తిడుతుంటారు. ఇంక పని పాట ఏం లేదు. ఇంక రోజంతా ఆఫీస్ అయినా పోయి దాన్నే పెళ్లి చేసుకో అని చెప్పి అంటుంటారన్నమాట. వాళ్ళ బాధలు వాళ్ళవి. సో, ఈ విధంగా ఏమవుతుందంటే ఇంకా పనికి అట్ ద సేమ్ టైమ్ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి టైం అనేది సరిగ్గా కేటాయించలేక చాలా స్ట్రగుల్ అవుతుంటారన్నమాట. ఇది థర్డ్ రీజన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చి ల్యాక్ ఆఫ్ రికగ్నిషన్. ఎంత కష్టపడి పని చేస్తున్నా సరే పాపం కొంతమందికి ఎప్పుడు కూడా రికగ్నిషన్ రాదు. వాళ్ళు చాలా అనుకుంటారు. సర్లే ఈ అప్రైజల్ సైకిల్‌లో మిస్ అయింది కదా! నెక్స్ట్ టైమ్ వస్తుందిలే అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ అలానే గుడ్డి చాకిరీ చేస్తుంటారు. చాలా కష్టపడుతుంటారు. వర్కింగ్ అవర్స్ కూడా ఈవెన్ ఈవెన్ వీకెండ్స్‌లో కూడా వాళ్ళైతే సపోర్ట్ చేస్తుంటారన్నమాట. ఏదైనా ఇష్యూ వచ్చిందంటే వెంటనే లాగిన్ అవ్వడం. కనెక్ట్ అవ్వడం. అవతల పక్క వాళ్ళతోటి వీళ్ళకి అర్థం కాకపోయినా సరే దాని గురించి నేర్చుకుని మరీ సాల్వ్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. బట్ అట్ ద సేమ్ టైమ్ చివరికొచ్చేటప్పటికి వాళ్ళు కనుక సరైన రికగ్నిషన్ గనక రాకపోతే చాలా ఫీల్ అవుతారనమాట. ఇంత చేసిన దేనికండి ఒక చిన్న రికగ్నిషన్ గురించే కదా! సో, అది కూడా రానప్పుడు చాలా ఫీల్ అవుతారనమాట. ఇది నంబర్ 4. అండ్ నంబర్ 5 వచ్చి టాక్సిక్ వర్క్ ఎన్వైర్న్‌మెంట్. పోనీ ఇంత చేసి ఇంత సరే, సర్లే ఏదో ఒకటి చేస్తున్నాం కదా! అట్‌లీస్ట్ మనకి సాలరీ వస్తుంది కదా! కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉంది. యాస్ ఆఫ్ నౌ బానే పోతుందనుకున్నప్పుడు వర్క్ ఎన్వైర్న్‌మెంట్ అనేది కొంతమంది పాపం చాలా టాక్సిక్‌గా ఉంటుందన్నమాట. మేనేజర్ నుంచి ప్రెషర్ కావచ్చు, పీర్స్ దగ్గర ఉన్న జెలస్ కావచ్చు, లేకపోతే సమ్ వాటెవర్ రీజన్ అన్నమాట. కొద్దిగా టాక్సిక్‌గా గనుక ఉందంటే చాలా చిరాకేస్తుంటుంది. అబ్బా! రోజు పొద్దున్న లేచి 9 గంటల పాటు వీళ్ళతోటే పని చేయాలిరా బాబు అన్నటువంటి ఫీలింగ్
లోపల నలిపేస్తుంటుందనమాట. ఎందుకొచ్చిందిరా బాబు! వెళ్ళిపోదాం ఇవన్నీ వదిలేసి అనిపిస్తుంటదనమాట. సో, ఇది నంబర్ 5. నంబర్ 6 వచ్చి లిమిటెడ్ గ్రోత్ ఆపర్చునిటీస్. మనం పనిచేస్తున్న ఫీల్డ్‌లో లేకపోతే మనకి ఉన్న స్కిల్ సెట్‌లో చాలా లిమిటెడ్‌గా ఉంటాయి బయట ఆపర్చునిటీస్. ఇది చాలా ఇరిటేటింగ్‌గా ఉంటుంది చాలా మందికి. అరే! ఎందుకు ఇది ఇట్లా అయిపోయింది, ఇలా అయిపోయిందని చెప్పి చాలా ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి దాని మీద మంచి స్కిల్ అయితే ఉందనమాట. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది దాని మీద. బట్ బయటైతే ఆపర్చునిటీస్ లేవు. బయటకి వెళ్ళాలంటే ఖచ్చితంగా కొత్తదేదో నేర్చుకోవాలి. ఇది కొంతమందికి ఓకే. కొంతమంది నేర్చుకోగలుగుతారు. బట్ కొంతమందికి ఏమంటే అంత టైం అనేది ఉండదు. అప్‌డేట్ అవ్వడానికి, అప్‌గ్రేడ్ అవ్వడానికి వాళ్ళ దగ్గర టైం అనేది ఉండదనమాట. సో, వీళ్ళు చాలా ఫీల్ అవుతుంటారనమాట. ఏంట్రా మనం చేస్తున్న దాని మీద బయట ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు. ఏం చేయాలి? తప్పదు. బయటకైతే వెళ్ళలేరు. వీళ్ళ దగ్గర చూస్తేనేమో టాక్సిక్ ఎన్వైర్న్‌మెంట్ అనమాట. సో, ఈ విధంగా చాలా ఫీల్ అవుతుంటారు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రిమోట్ వర్క్ ఛాలెంజెస్ అనమాట. ఇది చెప్పడానికి చాలా సిల్లీగా ఉండొచ్చు. కొంతమందికి ఏమంటే రిమోట్‌గా వర్క్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే యాస్ ఆఫ్ నౌ మనం చూస్తున్నాం. 2 కేటగరీస్ ఉంటారు ఇందులో. రిమోట్‌గా పనిచేయడం ఇష్టపడేవాళ్ళు, అట్ ద సేమ్ టైమ్ రిమోట్‌గా పనిచేయడం ఇష్టం లేని వాళ్ళు కూడా. రిమోట్‌గా పనిచేస్తూ ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే, వేరెవరితో సంబంధం లేకుండా హ్యాపీగా మనం పని మనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఆఫీస్‌కి వెళ్ళాల్సిన పని లేదు. లాంగ్ అవర్స్ ఈ యొక్క ట్రాఫిక్ జామ్‌లో వాటిలో ఇరుక్కోవాల్సిన పని లేదు. సో, ఒక రకంగా చెప్పాలంటే ప్లస్ అనమాట. బట్ అట్ ద సేమ్ టైమ్ ఒక్కొక్క టీమ్ మెంబర్ ఒక్కొక్క లొకేషన్‌లో గనుక ఉన్నాడంటే, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్ రావడం అనేది రిమోట్ వర్క్‌లో చాలా చాలా పెద్ద ఇబ్బందనమాట. ఇదంతా గనక ఒక మంచి రోబస్ట్ ఫ్రేమ్‌వర్క్ ఉంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. బట్ అలా లేదు అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులైతే ఫేస్ చేస్తుంటారనమాట. సో, ఈ విధమైనటువంటి ఇష్యూస్ అన్నీ రావడం వల్ల చాలా మంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి ఏమంటే వాళ్ళకి జాబ్ అనేది ఇష్టం ఉండదనమాట. ఏదో ఒకటి మానేసి మొత్తానికి అల్టిమేట్‌గా ఏదైనా వాళ్ళ ఊరెళ్ళిపోతాం, సొంత ఊరికెళ్ళిపోదాం. లేకపోతే సంథింగ్ మనం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం, ఏదైనా బిజినెస్ చూసుకుందాం అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో, ఒకవేళ గనుక మీరు ఇటువంటి కేటగిరీలో కనుక ఉన్నట్టయితే, ఏ విధంగా దీన్ని అవాయిడ్ చేయొచ్చు? ఈ డిస్సాటిస్ఫాక్షన్ మీ జాబ్ మీద ఉన్న డిస్సాటిస్ఫాక్షన్‌ని ఎలా మీరైతే కొద్దిగా టైం అనేది స్పెండ్ చేసి ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి ఒక 2, 3 పాయింట్స్ మీకైతే చెప్పడానికి ట్రై చేస్తానన్నమాట. ఫస్ట్ థింగ్ ఏమంటే సెల్ఫ్ అసెస్మెంట్ అనేది చేసుకోండి. సపోజ్ మీకున్న జాబ్‌తో మీరు చాలా హైలీ డిస్సాటిస్ఫాక్షన్‌తో ఉన్నారంటే, ఏం చేయగలుగుతాం ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో? మనం ఏమైనా అప్‌గ్రేడ్ అవ్వాలి. అప్‌గ్రేడ్ అవ్వడానికి మన దగ్గర టైం అట్ ద సేమ్ టైమ్ మానిటరీ రిసోర్సెస్ ఉన్నాయి. మనం స్పెండ్ చేయగలుగుతామంటే డెఫినిట్‌గా అలానే చేయండి అన్నమాట. చేసుకొని వేరే దానికైతే వెళ్ళడానికైతే చూడండి. ఎందుకంటే అదే దాని మీద అంత పని చేస్తూ మీకు సరైన రికగ్నిషన్ రాకుండా ఒక టాక్సిక్ ఎన్వైర్న్‌మెంట్‌లో పని చేస్తూ ఎవరొకరు ఎక్కువ కాలం ఉండరు. ఖచ్చితంగా బర్న్‌ఔట్ అయితే అయిపోతారన్నమాట. సో, మంచి ఆపర్చునిటీ అనేది ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అప్‌డేట్ అయ్యి వేరే దానికి వెళ్ళడానికైతే చూడండన్నమాట. ఇది నంబర్ 1 థింగ్. ఫస్ట్ ఇలా వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ అసెస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేదేమంటే మీ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ అన్ని పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారని చెప్పి ఫస్ట్ మీరు ఒక సెల్ఫ్ అసెస్మెంట్ అనేది చేసుకొని, నెక్స్ట్ మనం స్టేజ్‌లోకి వెళ్ళాలి. మన దగ్గర టైం ఉంది, మనీ ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్నయితే యుటిలైజ్ చేసుకుంటారు. ఇది నంబర్ 1 థింగ్. అండ్ నంబర్ 2 వచ్చి సీక్ బ్యాలెన్స్ అనమాట. మీ యొక్క వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ని ప్రయారిటైజ్ చేసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయండి. ఇది చాలా కష్టం. బట్ ఏమంటే చెప్పడానికి ట్రై చేయండి. ఇంతకు మించి నేను పని చేయలేను. తర్వాత నా వల్ల కాదని చెప్పి మీరు ఒక ప్రాజెక్ట్‌కి వెళ్ళిన తర్వాత ఏది స్టార్ట్ అవ్వకుండా ముందర గనక మీరు చెప్పారంటే మాక్సిమం ఎవరు కూడా మిమ్మల్ని అయితే ఫోర్స్ చేయరు. ఖచ్చితంగా ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ ఉన్న కంపెనీస్ ఎక్కువ అట్లా చేయించట్లేదు. బట్ మీరు ముందర ఒక ఎక్స్‌పెక్టేషన్ గనక సెట్ చేసేసారంటే వాళ్ళకి అంటే ముందు నుంచి కూడా ఎక్కువ పని చేసేస్తూ ఎక్కువ వాళ్ళకి అవైలబుల్‌గా ఉన్నారంటే ఖచ్చితంగా మీ యొక్క ఎక్స్‌పెక్టేషన్ ఆ లెవెల్‌లోనే ఉంటుంది కాబట్టి తర్వాత కూడా మీరు అలానే వర్క్ చేయాలని చెప్పి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారన్నమాట. సో, ఫస్ట్‌లోనే మీరు ఒక బ్యాలెన్స్‌డ్ లైఫ్ స్టైల్‌కైతే అలవాటు పడండన్నమాట. ఒక టైం తర్వాత నేనైతే లాగిన్ అవ్వనని చెప్పి వాళ్ళకి క్లియర్ కట్‌గా తెలిసేలా అయితే బిహేవ్ చేయండి. ఇది నంబర్ 2 అన్నమాట. నంబర్ 3 వచ్చి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకేదైనా ఇష్యూ వచ్చింది. సంథింగ్ మీరేదైనా ఇష్యూస్‌తో ఫీల్ అవుతున్నారు. చాలా బర్న్‌ఔట్ అనేది ఫీల్ అవుతున్నారు. ఒక టాక్సిక్ ఎన్వైర్న్‌మెంట్ సంథింగ్ ఏదైనా ఉంది. లేకపోతే మీకే సరైన గ్రోత్ ఆపర్చునిటీ అనేది ప్రెజెంట్ ఉన్న జాబ్‌లో లేదనుకుంటే మాత్రం మీ యొక్క సుపీరియర్స్‌తో లేకపోతే మీ యొక్క మేనేజ్‌మెంట్ తోటైతే డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేయండి. కమ్యూనికేట్ చేయండి వాళ్ళతోటి. ఈ విధంగా నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. అట్‌లీస్ట్ మీకొక బ్రేక్ ఆఫ్ అన్నా కావాలి. కొంతసేపు మీకైతే కొంతకాలం మీకైతే బ్రేక్ కావాలి. అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్రేక్ అయితే తీసుకున్నాం మేడం. అనవసరంగా హెల్త్ ఇష్యూస్ అన్ని తెచ్చుకొని మళ్ళా తర్వాత బాధపడే కన్నా ముందర వీటన్నిటిని కూడా అడ్రెస్ చేసి మళ్ళా కొత్తగా స్టార్ట్ చేయడానికైతే ఈ బ్రేక్ అనేది మీకైతే చాలా ఉపయోగపడుతుందన్నమాట. సో, ఈ చిన్న చిన్నవి చేయడం ద్వారా ఎటువంటి డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నా కొంతవరకు తగ్గించొచ్చు. మాక్సిమం తీసేయగలం అని చెప్పి నేను చెప్పట్లేదు. కొంతవరకైతే మీరు ఖచ్చితంగా తగ్గించగలుగుతారు. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీకేదైనా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. లేకపోతే ఇంతకన్నా బెటర్‌గా మీరు ఒక చోట ఉండొచ్చు అనుకుంటే డెఫినిట్‌గా దాన్ని ఎప్పుడు కన్సిడర్ చేయడానికి ఎప్పుడు కూడా చూడండన్నమాట. అంతే తప్పితే రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పి అక్కడ కూడా ఆగిపోవద్దు. రిస్క్ తీసుకోండి. అట్ ద సేమ్ టైమ్ అది కాలిక్యులేటెడ్ రిస్క్ అయితే మాత్రం డెఫినిట్‌గా తీసుకోండన్నమాట. అంతే తప్పితే మొత్తం ఉన్నదంతా తీసుకెళ్ళి ఏదో రమ్మీ లేకపోతే సంథింగ్ ఏదో ఆడేస్తా, సంథింగ్ ఏదో ఒక రోజులో ₹1,00,00,000 సంపాదించేస్తా. ఇట్లాంటి వాటిని ఎప్పుడు నమ్మొద్దనమాట. సో, నెమ్మదిగా మీకు అనుకున్నటువంటి లైఫ్ స్టైల్ పొందడానికి ఎలా కష్టపడతారు? లేకపోతే ఏ విధంగా ముందుకెళ్తే దాన్నైతే సాధించగలుగుతారో దాన్ని అచీవ్ చేయడానికి అయితే జెన్యూన్ వేస్‌లో అయితే చూడండనమాట. ట్రై చేయండి. సో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.